ఎన్టీఆర్ 'దేవర' నుంచి వచ్చినటువంటి 'ఫియర్' పాట అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక రెండో పాట కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఈసారి 'దేవర' రొమాంటిక్ మోడ్‌లోకి మారుతారని, రెండో పాటని ప్రేమ గీతమని టాక్ వినిపిస్తోంది. అయితే జూలైలోనే రెండో పాట వస్తుందని అంతా అనుకున్నారు. కానీ రెండో సాంగ్ వచ్చేలా అయితే కనిపించలేదు. ఎందుకంటే జూలై అయిపోయింది. తాజాగా అనిరుద్ ఈ పాట గురించి హింట్ ఇచ్చేశారు. 'దేవర' నుంచి మరో పాట వచ్చే టైం అయిందన్నట్టుగా ట్వీట్ ఏశారు. అయితే అనిరుద్ తాజాగా 'దేవర' నుంచి రెండో పాట రాబోతుందన్నట్టుగా చెప్తున్నారు. ఇది లవ్ సాంగ్ అని ఆడియో రైట్స్ కొన్న సంస్థ లీక్ చేసింది. ఈ రొమాంటిక్ సింగిల్ ఎప్పుడొస్తుందనేది ఇంకా అప్డేట్ అయితే రాలేదు. చూస్తుంటే ఈ పాట మాత్రం వీకెండ్‌లోనే సందడి చేసేలా కనిపిస్తోంది. జాహ్నవి కపూర్ ఆల్రెడీ ఎన్టీఆర్ డాన్స్ మూవ్‌మెంట్స్ మీద చేసిన కామెంట్లు నేషనల్ వైడ్‌గా అయితే ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ పని పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్యతో ఎదురైన ఫ్లాప్‌ను దేవరతో తిప్పికొట్టేయాలని చూస్తున్నారు. దేవరతో కొరటాల శివ పాన్ ఇండియా లీగ్‌లోకి వెళ్తారో లేదా చూడాలి. ఈ మూవీతో అయితే జాహ్నవి కపూర్ మాత్రం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. దేవర ఫినిష్ కాకముందే జాహ్నవికి లెక్కలేనన్ని ఆఫర్స్ అయితే తెలుగు నుంచి వెళ్తున్నాయని సమాచారం. మొత్తానికి జాహ్నవి కపూర్‌కి సంబంధించిన ఈ సందడి ఎలా ఉంటుందనేది మనం ముందు ముందు చూడాలి. ఎందుకంటే జాహ్నవి కపూర్‌కి మన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి చాలా చెప్పింది. డాన్స్ ఏదైనా చూస్తే అర క్షణంలో నేర్చేసుకుంటాడు. రేపు షూటింగ్ ఉంది అని తెలిస్తే నేను ముందు రోజు రాత్రి నుంచి నిద్ర లేకుండా ప్రాక్టీసులు చేయాలి. తారక్ మాత్రం సెట్‌లో అలా చూసి చేసేస్తారు. ఆయన చేసిన మూమెంట్ నేను పర్ఫెక్ట్‌గా చేయాలంటే నాకు ఓ 10 రోజులు పడుతుంది అంటూ చెప్పింది ఈ బ్యూటీ. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఆ రొమాంటిక్ సాంగ్ ఇంకెలా ఉంటుందా అని అభిమానులు అప్పుడే ఊహల్లో తేలిపోతూ ఉన్నారు.